మన నేరేళ్ల సంఘటన గుర్తుందా మీకు? గుర్తుంది. ఆ సంఘటన పరామర్శించడానికి కవిత గారు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి పరామర్శిస్తూ కేసీఆర్ ప్రభుత్వం వల్ల అది సంఘటన జరిగింది, క్షమించండి, ఆ కుటుంబంలో పుట్టేందుకు నేను సిగ్గుపడుతున్నా అని కవిత చెప్పడం జరిగింది. సో మీరేమనుకున్నారు, ఏమనిపించింది? అంటే ఇప్పటికైనా ఆ రకంగా ప్రాధాన్యపడ్డందుకు కవిత గారికి మంచిది అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటా అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. ఇప్పుడు వాళ్ళు ఏది అక్కడ ఇసుక అక్రమంగా తరలించుకుంటున్నారని చెప్పి పోయిన తప్పుకు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టి అంటే వాళ్ళు జీవితంలో ఈ దేనికి పనికి రాకుండా చేశారు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు. ఈ రోజు కూడా డీజీపీ ఆఫీస్ చుట్టూ తిరిగిపోతుంటే కూడా వాళ్ళ కేసులకు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా న్యాయం చేయటం లేదు. కవిత గారు 100% వాస్తవమే. ఇలాగే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు అనేక మందిని కూడా మీరు ఒకవేళ వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే మీరు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు మాత్రం అధికారాన్ని అనుభవించారు, తర్వాత మాత్రం ఇంకా ఈ రకంగా ఉండరు. ఇది ఎంత మేరకు కవిత గారు ముందుకు పోతారు అనేది చూడాలి. కాబట్టి ఇప్పటికైనా తన బుద్ధిని తన తప్పునేదో తెలుసుకొని వాళ్ళని పరామర్శించినందుకు కవిత గారు మంచిదే, ఈ ఒపీనియన్లో మాత్రం మంచిదే అని చెప్తాను. ఓకే, పరామర్శించడం ఓకే, కానీ సొంత కుటుంబాన్ని ఆ కుటుంబం పుట్టడానికి సిగ్గుపడుతున్నా, నన్ను క్షమించండి అనే మాటలు చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు చాలా బాధ కలిగించింది. సో మీరేమనుకుంటారు? బాధ ఏం లేదు. ఎందుకు బాధ లేదంటే వాళ్ళ బీజేపీ కాబట్టి, బీజేపీ అని కాదు, వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం మొత్తం కుటుంబం పాలించవచ్చు. ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రం కోసం తెచ్చిన పని నువ్వు తప్పట్లేను, ఎవరైనా జరుగుతుంది. అంటే ఇప్పుడు కవిత గారు, హరీష్ రావు అంటే వేరే లేదు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఈ కవిత కూడా అందులో భాగస్వామ్యం అయింది. కాబట్టి నేమంటున్నా, కుటుంబ పార్టీలు ఎప్పుడైనా అవసరానికి అధికారాన్ని వాడుకుంటే డబ్బులు సంపాదిస్తే ఆ తర్వాత ఓ ప్రణాళికతోటి మళ్ళీ సమాజం వైపు ఇంకో మార్గాన్ని ఎత్తుకుంటూ వస్తాయి. కాబట్టి కవిత గారు మళ్ళీ ఇంకా క్షమాపణ చెప్పినా తప్పులేదు. ఇంకా రాష్ట్రం మొత్తం చెప్పాలి కవిత గారు, వాళ్ళ కుటుంబానికి కాదు, వాళ్ళ కుటుంబంలో పుట్టే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు, కేసీఆర్ కుటుంబంలో పుట్టినందుకు తప్పు చేసిన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే అప్పుడు ప్రజలు క్షమిస్తారు. అన్న బీఆర్ఎస్ ఖతం చేయడానికి కాంగ్రెస్ అవసరం లేదు, బీజేపీ అవసరం లేదు, కేవలం కవిత సరిపోతుంది బీఆర్ఎస్ ఖతం కావడానికి అంటారు. దాన్ని మీరేమంటారు? ఈ మధ్య పరిణామాలు చూస్తుంటే అంతే ఉన్నది కదా, వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు, కవిత గారే అవసరం. వేరే వాళ్ళు చేయాలని పెద్ద రూల్స్ ఏం లేదు. కవిత గారు కూడా ఆ రకంగానే ఉన్నారు, కానీ ముందు ఏ రకంగా పోతారు కవిత గారు అనేది ఇంపార్టెంట్ ఈ రోజు కోసం.